ఏక్తా కపూర్ నుంచి కొంచెం బయటపడి మనం వాళ్ళని జర గట్టిగా గుంజుకొని వచ్చి జనజీవన స్రవంతి ఆర్ టు దట్ మ్యాటర్ మన కల్చరల్ ఇన్వేజన్ కాకుండా కాపాడుకుంటూ వస్తే ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లు అయితే జిల్ జిల్ జిగా. ఇక వాళ్ళు ఓటీటీలు ఎట్లా చెప్తున్నారు అని అంటే సినిమాలు చూస్తే మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్ బాస్. అత్తమామలను చూసుడు అనేది ఒక పెద్ద బరువు. హస్బెండ్స్ ఆర్ కంప్లీట్లీ యూస్లెస్, వైఫ్స్ ఆర్ నాట్. పిల్లలు అసలు అవసరం లేదు హస్బెండ్లకు కూడా. సహజీవనం చేసేసుకోవాలా. ఎందుకు సహజీవనం? ఈ పెళ్ళనే బంధంలో ఎందుకు ఉండొద్దు అని అంటే నువ్వు సిగరెట్ తాగాలన్నప్పుడు సిగరెట్ తాగొచ్చు, నువ్వు పెగ్గలుకోవాలన్న పెగ్గేసుకోవచ్చు, నువ్వు పబ్ పోవాలన్నప్పుడు పబ్ పోసుకోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, తమిళ్లో మాట్లాడచ్చు, ఏదన్నా మాట్లాడచ్చు, అడ్డమైన బూతులు కూడా మాట్లాడుకోవచ్చు. లాంగ్వేజ్ హాస్ బికమ్ సో కామన్. అందుకే ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే నువ్వు గట్ట మాట్లాడుతున్నావా, నువ్వు జర్నలిస్ట్ అంటే నేను జర్నలిస్ట్ కాదరా అన్నా కానీ నన్ను గెలుపుతా ఉంటారు. బట్ అది ఓటీటీలో మాత్రం పక్కన కూర్చొని తల్లిదండ్రులతో కూస్తూ ఉంటారు. ఇంకా పెద్దగా ప్రాబ్లం ఏముంటుంది తెలుసా ఈ ఓటీటీ సినిమాలలో? హే పిల్లలు కన్నావా, ఇంత బరువు నీకెందుకు, ఇంత బరువు నీకెందుకు? ఎంజాయ్ చేయి, గంజాయి తాగు, ఎంజాయ్ చేయి. ఇవి నీకు ఓటీటీ సినిమాలు చూపిస్తాయి. కాకపోతే ఇదే బాలీవుడ్, మన బాలీవుడ్లో హీరోయిన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించరు, అంటే క్యారెక్టర్లను ప్రోత్సహించరు. ఎట్లా అనంటే మళ్ళా హాదీ రాణి గురించి ఎవడే సినిమా తీయడు, ననికాదేవి గురించి సినిమా తీయడు, రాణి అబ్బక్క గురించి ఎవడు తీయడు, రాణి చెన్నమ్మ గురించి ఎవడు తీయడు, రాణి లక్ష్మీబాయి గురించి ఏం సినిమాలు తీయరు. వీళ్ళు ఏం చూపిస్తారు తెలుసా? కరీనాస్ వెన్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ, వెన్ ఈజ్ యువర్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అనగానే కరీనా కపూర్ చూసి అక్షయ్ కుమార్ని చూసి ఇట్లా అంటది, యూ నో వెన్ ఈజ్ మై ఫస్ట్ లవ్ సైట్ నా, ఇట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నా.